స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్. ఒకానొకప్పుడు ఈ భూమి స్వర్గంలా ఉండేది. దానిని సత్యయుగం అని పిలిచేవారు. అది సంపూర్ణ స్వచ్ఛత, శాంతి మరియు ఆనందంతో నిండిన కాలం. ఆ యుగంలో ప్రతి మనిషి ఒక దేవత. అక్కడ దుఃఖానికి తావులేదు, కేవలం అనంతమైన సుఖం మాత్రమే ఉండేది. ఆ స్వర్ణయుగంలో ప్రపంచమంతా ఒకే రాజ్యం, ఒకే భాష, ఒకే శాంతిమతం ఉండేది. ప్రకృతి కూడా చాలా అందంగా, సామరస్యంగా ఉండేది. పువ్వులు సువాసనలు వెదజల్లుతూ, పండ్లు తియ్యగా ఉండేవి. సింహం, ఆవు ఒకే చెరువులో నీళ్లు త్రాగేవి. అంతటి స్నేహభావం ఉండేది. ఆ యుగంలోని ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో అందంగా ఉండేవారు. వారి మనసులు ప్రేమ, శాంతి, ఆనందం వంటి దైవీ గుణాలతో నిండి ఉండేవి. అక్కడ అసూయ, కోపం లేదా భయం అనేవి లేవు. అమల మరియు కిరణ్ ఆడుకుంటూ ఆనందంగా గడిపేవారు. కిరణ్, రా, మనం శ్రీ లక్ష్మీనారాయణుల భవనాన్ని చూద్దాం అని అమల పిలిచింది. వారి మధ్య సంభాషణ చాలా స్వచ్ఛంగా, సులభంగా, దాదాపు టెలిపతిలా సాగిపోయేది. వారు నడవలేదు. వారు పూర్తిగా బంగారంతో చేసిన ఒక అందమైన విమానంలో ప్రయాణించారు. ఆ విమానంలో ఇనుము జాడ కూడా లేదు. పైనుండి చూస్తే బంగారు నగరాలు, పచ్చని అడవులు మరియు మెరిసే నదులతో ప్రపంచం అద్భుతంగా కనిపించింది. వారు రాజభవనానికి చేరుకున్నారు. ఆ భవనం పూర్తిగా బంగారం మరియు వజ్రాలతో నిర్మించబడింది. అందమైన తోటలు, ఫౌంటైన్లు దాని అందాన్ని మరింత పెంచాయి. ఆ వాతావరణం దివ్యమైన సంగీతం మరియు సువాసనలతో నిండి ఉంది. పిల్లలు రాజసభలో శ్రీనారాయణుడిని చూశారు. ఆయన బలంతో కాదు, ప్రేమ మరియు జ్ఞానంతో పరిపాలిస్తున్నాడు. సభలోని వారందరూ సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు. వారి ముఖాలు అంతర్గత కాంతితో వెలిగిపోతున్నాయి. శ్రీ లక్ష్మీనారాయణులు పిల్లలను చూసి అపారమైన ప్రేమతో నవ్వారు. వారి ఒక్క చూపుతోనే పిల్లలకు స్వచ్ఛమైన ఆనందం మరియు శాంతి కలిగింది. అక్కడ అందరూ నిస్వార్థమైన ప్రేమతోనే మెలిగేవారు. అమల మరియు కిరణ్ రోజంతా రాజభవనం తోటలలో ఆడుకున్నారు. అక్కడ ప్రతీదీ పరిపూర్ణంగా ఉంది. వాతావరణం కూడా ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉండేది. వారు పూర్తిగా సురక్షితంగా మరియు ప్రేమించబడినట్లు భావించారు. ఈ స్వర్ణయుగంలో ప్రతిరోజూ ఒక ఆనంద వేడుక. శ్రీ లక్ష్మీనారాయణుల ప్రేమపూర్వక పాలనలో ప్రతి ఆత్మ ఒక దేవతగా సత్యం, స్వచ్ఛత మరియు ఆనందంతో నిండిన ప్రపంచంలో జీవించింది. అది భూమిపై ఉన్న స్వర్గం.